హరే కృష్ణ. ఈరోజు మనం మన జీవితాన్ని పూర్తిగా మార్చివేయగల ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అదే శివతత్వం. అసలు శివ అంటే నిజమైన అర్థం ఏమిటి? కేవలం గుడిలో పూజించే దేవుడి రూపమేనా, లేక అంతకు మించిన గూఢార్థం ఏదైనా ఉందా? ఈ శివతత్వాన్ని మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఒత్తిడి, భయం, మానసిక అశాంతి మరియు అదుపు తప్పే భావోద్వేగాలను ఎలా జయించాలో ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. కాబట్టి ఈ ప్రయాణాన్ని శ్రద్ధగా చివరి వరకు సాగించండి. మొదటిగా శివ అనే శబ్దానికి ఉన్న అద్భుతమైన అర్థాలను తెలుసుకుందాం. శివ అంటే మంగళకరమైనది లేదా శుభప్రదమైనది అని సాధారణ అర్థమైతే, ఆధ్యాత్మికంగా చూస్తే దీనికి 2 లోతైన అర్థాలున్నాయి. మొదటిది, కల్మషం లేని శుద్ధ చైతన్యం శివుడు, పాపపుణ్యాలకు అతీతుడు. పాపం అనే భావన కూడా సృష్టించని అత్యంత పవిత్రమైన స్థితి అది. దీనిని మన జీవితానికి అన్వయించుకుంటే, ఎప్పుడైతే మన మనసులోని ప్రతికూల ఆలోచనలు, అసూయ, ద్వేషం, కోపం, భయం వంటి మలినాలను తొలగించుకుంటామో, అప్పుడు మనలోని అంతరాత్మ కూడా శివస్వరూపంగా ప్రకాశిస్తుంది. ఆ స్థితిలోనే నిజమైన శాంతి, స్పష్టత మన సొంతం అవుతాయి. రెండవ అర్థం, అద్యంతాలు లేనివాడు శివుడు ఒక నిర్దిష్టమైన రూపానికి పరిమితం కాదు. ఆయన ఒక అంతులేని విశ్వతత్వం, ఒక అనంతమైన శక్తి. ఇది మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, మన జీవితం కూడా బాహ్య పరిస్థితులకు బానిస కాకూడదు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనసు చెలించకుండా నిశ్చలంగా ఉంచుకోవడమే నిజమైన శివతత్వాన్ని ఆచరించడం. ఈ అద్భుతమైన శివతత్వాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తమ స్తోత్రాలలో ఎంతో గొప్పగా కీర్తించారు. ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన శ్లోకాన్ని ఇప్పుడు గమనించుకుందాం. వందే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూరశశాంకవహ్ని నయనం వందే ముకుందప్రియం వందే భుక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈ శ్లోకంలోని ప్రతి పదం